హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఏంటి ఇవన్నీ పట్టుకొని ఉన్నా అనుకుంటున్నారా? సో ఈవేళ నా బీరువానైతే నేను ఆర్గనైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంత టైం పడుతుందో చూద్దాము. బట్టలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు తీయడం, అందులో దూరపడం మొత్తం అదంతా కూడా పెంటలా ఉందన్నమాట. సో ఈవేళ దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేద్దాము. మొత్తం కబోర్డ్ అంతా బీరువా అంతా ఖాళీ చేయాలి, అన్నీ సర్దుకోవాలి. అసలు ఏది ఎక్కడుందో కూడా నాకు తెలియడం లేదనమాట. నేను యాక్చువల్లీ చాలా నీట్గానే ఉంచుకుంటాను. మనకి ఇక్కడ వార్డ్రోబ్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇంట్లో, ఇది చిన్న ఇల్లు కాబట్టి సరిపోక అన్ని బీరువాలోనే తోసి పారేస్తున్నాను అంతే. అసలు ఏది ఎక్కడుందో, ఏ టాప్కి ఏ ప్యాంట్ ఎక్కడుందో, ఏ చున్నీ ఎక్కడుందో కూడా తెలియడం లేదు. సో ఇవాళ ఎలా అయినా ఆ బీరువా సంగతి చూద్దామని అనుకున్నాము. ఎంతసేపు పడుతుందో, ఎంతవరకు అవుతుందో చూద్దాం. సరే ఇక చూడండి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఇక మొత్తం ఇలా లాక్కోవడం. చూపించకు. చీర కట్టుకుందామంటే దానికి జాకెట్ కనిపించదు, పెట్టికోట్ కనిపించదు. పోనీ డ్రెస్ వేసుకుందామంటే దానికి బాటమ్ కనిపించదు, చున్నీ కనిపించదు. సో ఈవేళ ఏంటో ఈ సంగతి చూద్దాము. నేను ఒక్కొక్క ర్యాక్ సర్దుకుంటాను. ఒక ర్యాక్ అయ్యాక ఇంకొక ర్యాక్ సర్దుకుందాం. ఒక దాంట్లో అందులో ఒక షెల్ఫ్ అయ్యాక ఇంకొకటి. సో ఈవేళ మన సండే ఈ బీరువా సర్దడానికి డెడికేట్ చేద్దాం. అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అండి, మనం సర్దుకుంటే మహా అంటే ఒక హాఫ్ డేలో అయిపోద్ది. కానీ బద్ధకం, దాని మీదకి పని వెళ్దంతే. సో ఇంక నేను అలా కాదు, ఈవేళ ఎలా అయినా ఇది సర్దేసుకోవాలని చెప్పి కంకణం కట్టుకున్నాను. టీవీ చూస్తూ గబగబా మడత పెట్టేసుకొని సర్దేసుకుంటాను. ఓకేనా? ఇవన్నీ ఒక ర్యాక్లో బట్టలు. మార్నింగ్ చెప్పాను కదండి బీరువా అంతా క్లీన్ చేస్తానని. సో అయితే జస్ట్ ఒక 1.5 or 2 hours పట్టింది. సో బీరువాని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండి. ఈవేళ నేను కాకరకాయ కారం చేస్తున్నానండి. చాలాసార్లు అనుకుంటున్నాను, 2 ఇంకా అట్టే పెట్టుకున్నాను. నాకు పులుసు కోసం అని చెప్పి 2 అట్టే పెట్టుకున్నాను. ఒక 4 వచ్చాయన్నమాట. మొత్తం 6 ఎన్నో వచ్చాయి. 4 ఏమో కాకరకాయ పొడికి ఫ్రై చేశాను, 2 ఏమో పులుసు కట్టే పెట్టుకున్నాను. ఇదిగో కాకరకాయల్ని బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను, ఇలా చక్రాల కింద కోసుకొని. అదేంటంటే మనం ఇలా విరిపితే విరిగేలా ఉండాలి. ఆ తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఇగో కరివేపాకు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఆయిల్ పొయ్యి మీదే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే వేరుశనగ గుళ్ళు ఒకటి అందులో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది అయిపోయాక శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చికారం వేస్తున్నారు. నేను సరే పచ్చికారం కాదు, మిరపకాయలు వేద్దామని అనుకుంటున్నాను. అవి ఆయిల్ లేకుండా ఫ్రై చేసి ఇవి కలిపి ఒక్కసారి మిక్సీలో తిప్పాలి. చూద్దాం ఎలా ఉంటుందో, టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. కాకరకాయ అయితే హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా పొడి కింద చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను. ఓకే, ట్రై చేద్దాం. సో ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. వేరుశనగ గుళ్ళు అయితే వేపుతున్నాను ఆయిల్లో. ఇంకొక పక్కన మూకుడు పెట్టుకొని ఏం చేస్తున్నానంటే శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు యాక్చువల్లీ నేను ఏ రీల్లో చూసినా సరే మామూలు కారం వేస్తారండి, పొడి కారం. నాకు సరే ఎందుకు మిర్చి వేసి చూద్దామని చెప్పి నేను మిరపకాయలు వేసి చూద్దామని చెప్పి నేను మిరపకాయలు వేస్తున్నాను. ఒకవేళ అది కనుక మనకి సరిపోతే అప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం, మామూలు కారం. ఇవి పొడి మూకుడి మీద ఆపాలి, ఆయిల్ లేకుండా. జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను అంతే పచ్చిశనగపప్పు. ఎందుకంటే మనం వేసుకున్నవి ఎన్నో లేవు కదా, ఒక 1/2 kg పైన ఉన్నాయి కాకరకాయలు. ఇంకో పక్కన ఏంటంటే ఇదిగో వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం. మూకుడి వేడెక్కనివ్వండి, వేడెక్కితే అప్పుడు వేపుకుందాము. ఇవన్నీ వేసి వాళ్ళు ఏం చేశారంటే మిక్సీలో పల్స్ మోడ్లోనే ఎందులోనో పెట్టి కొంచెం బరగ్గా
అంటే ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా అదే మిక్సీ పట్టారనమాట. చూద్దాం ఇవాళ ఎలా ఉందో చేసుకొని టేస్ట్ చేసి చూద్దాము. నేనైతే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పచ్చడిలో అట్లా వేసుకునేవే కదా, ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇది కనుక బాగుంటే అప్పుడు కొంచెం ఎక్కువ కాకరకాయలతో ట్రై చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని చేశాను. నేను కాకరకాయలు కూడా జస్ట్ సిమ్లో పెట్టి వేపుకున్నాను అనమాట. ఎందుకంటే మనం హైలో పెట్టి వేపేసుకున్నాం అనుకోండి కాకరకాయలు మాడిపోతాయి, అంతేగాని దానిలో ఉన్న గుణం సరిగ్గా ఇదవ్వదు, వేగదు. అందుకని సిమ్లో పెట్టి వేపుకున్నాను. నాకు దగ్గర ఒక అరగంట పట్టింది అవన్నీ వేగడానికి. ఒక 1/2 కేజీ పైన కాకరకాయలు. ఇలాంటివి మనం చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగాలేనప్పుడు, వంట చేసి అంత ఓపిక లేనప్పుడు, రైస్ ఒక్కటి ఎంతోసేపు కాదు కదా, రైస్ ఒక్కటి పెట్టుకున్నాం అనుకో, కొంచెం ఈ పొడులు పెరుగు వేసుకొని సర్దేసుకోవచ్చు. నేను ఒకసారి గుల్ల శనగపప్పు పొడి కూడా చేసి చూపిస్తానండి. అంటే పుట్నాల పప్పు అంటారు కదా, గుల్ల శనగపప్పుతో మేము పొడి చేసుకుంటాం. అది అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఉత్తి నోటితో కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒకసారి చేస్తాను అనుకుంటున్నాను చాలాసార్లు. వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి. సో ఇది తీసేసుకొని ఈ మూకుడు పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనకి నూనెలో వేపుకోవాల్సినవి ఏం లేవు. ఈ ఆయిల్ కూడా అందరూ చెప్పడం అయితే కొంచెం చేదు వస్తుంది, మీరు కాకరకాయ కర్రీ ఏదైనా చేసుకునేటప్పుడు వాడుకోవాలి తప్ప మిగిలిన వాటిల్లోకి వాడుకోకూడదు అన్నారు. అయితే మరి కొంచెం ఆయిల్ వేసి వేపడం అంటే నాకు కుదరదు. సో అందుకని కొంచెం ఎక్కువే ఆయిల్ వేసాను. చూద్దాం, ఇది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అది ఇక్కడ పెట్టుకుందాం. చూసారా, శనగపప్పు, ధనియాలు కలర్ షేడ్ అవుతుంది. నాకు ఇక్కడ స్మెల్ కూడా వేగుతున్న స్మెల్ వస్తుంది. ఇవి అయితే కొంచెం కళ్ళుప్పు వేసుకుందామండి. మొన్న దేనికి చూపించాను మీకు, చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చూపించాను, గుర్తుందా? ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఇవి నలుగుతాయట. మా అమ్మగారు కారం వేపేటప్పుడు కూడా ఏం చెప్తారంటే కొంచెం కళ్ళుప్పు ఇలా పొడిగా వేపుకొని వేసుకుంటే బాగా నలుగుతాయి మిరపకాయలు అని చెప్పేవారనమాట. అందుకని కొంచెం కళ్ళుప్పు వేస్తాను. మంచి స్మెల్ వస్తుందండి. సో ఇదిగోండి వేగిపోయినాయి, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, అందులో కొంచెం వెల్లుల్లి రొబ్బలు, కళ్ళుప్పు వేస్తానని చెప్పి. వేరుశనగ గుళ్ళు కూడా విడిగా ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ఆయిలీగా ఉన్నాయి కదా. కాకరకాయల్లో వేస్తే మనం కాకరకాయలు ఫైనల్గా ఒక 2 తిప్పులు తిప్పేలా పెట్టుకుందాం. అందుకని అవి ఇవి కలకలేదు వేస్తున్నాను కదా, కొంచెం వేస్తున్నాను. నాకు కళ్ళుప్పు అంత ఉజ్జాయం తెలియదు, కావలిస్తే సాల్ట్ కలుపుకుందాం. ఇవి వేడిగా ఉన్నాయి కదా, ఒక్క నిమిషం చల్లారనిద్దాం. ఓకే, ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ ఆగితే అప్పుడు ఇవి వేసి చేద్దాం. అబ్బా, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. ఇది బాగా కొంచెం మెత్తగా అయ్యాక అప్పుడు కాకరకాయ వేద్దాం. వావ్, గుమా స్మెల్ వచ్చేస్తుంది. అరే, ఒక మిరపకాయ ఇందులో ఉండిపోయింది.
పెద్ద మిక్సీలో వేద్దామంటే అది ఇంత ఫైన్ పౌడర్ అవ్వదు కదా, దానిలో వాటర్ వేస్తే మెత్తగా అవుతుంది. సో అందుకని నేను పెద్ద మిక్సీలో వేయలేదు. ఇదైతే మనకి డ్రైది అవుతుంది కదా. అసలు చెప్పాలంటే నేను ఫుడ్ ఆన్ ఫార్మ్స్ వీడియోస్ కూడా బాగా ఫాలో అవుతానండి. బాబాయ్ గారు అయితే చేత్తోనే కలిపేశారు. మరి మనకి అంత టాలెంట్ లేదు కదా, అందుకని నేను మిక్సీ జార్లో కలుపుతున్నాను. కొంతమంది అయితే కొన్ని రీల్స్లో మిక్సీ జార్లోనే కలిపారు. సో మనం అది ఫాలో అవుదాం. బాబాయ్ గారు అంటే ఎక్స్పీరియన్స్డ్. వావ్ వావ్ భలే ఉంది. కాకరకాయ కారం అయితే సూపర్గా వస్తుందండి. కొంచెం టేస్ట్ చూస్తాను. నాకు ఇందులో పెద్ద ఉప్పులు అవి సరిగ్గా తెలియదు. బా సూపర్ ఉంది. కొంచెం ఉప్పు తక్కువ ఉందని అనుకుంటున్నాను. నేను ఉప్పు చూడడంలో పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి. మా వదిన అయితే చాలా బాగా చూస్తుంది ఉప్పు. సో అదండి, నేనైతే ఈ సండేని ఇలా గడిపాను. ఈవేళ 2 క్వాలిటీ పనులు చేశాను. ఏంటంటే ఒకటి నా బీరువా అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇంకొకటి కాకరకాయ కారం పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఓకే, మీరైతే మీ సండేని ఎలా గడిపారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీరు ఇక్కడ దాకా నా వీడియో చూస్తున్నారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని మరింత మందికి అందడానికి దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.